స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనకి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు పేపర్లో అయితే నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. మీరు ఆ వెబ్సైట్లో సీక్రెట్గా పెట్టినట్టు ఉంది నాకు అనిపిస్తుంది. మీరు కాలేజీకి వెళ్ళినట్టయితే మరి ఆన్ ఆర్ బిఫోర్ 2nd అయితే వెళ్ళండి. ఆన్ ఆర్ బిఫోర్ ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. మరి ఆన్ ఆర్ బిఫోర్ మరి 2nd సెప్టెంబర్ వరకు అయితే మనకి టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోండి. ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది, నంబర్ 1 కాలేజీ. దీనికి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టాప్ 10లో ఒకటి ఉంది. ఎంజీఐటీ తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంజీఐటీ పోటాపోలెం, వర్ధమాన కాలేజీ, ఇవన్నీ నంబర్ 1 కాలేజీగా ఉంది. మీరు వెళ్ళిపోండి. దీనిలో మనకి ఇక్కడ ఏంటంటే సివిల్ ఉంది, సివిల్ ఖాళీలు ఉంది, మెకానికల్ ఉంది, త్రిబుల్ ఉంది, ఈవీఎల్ ఉంది, ఈఐ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉండటం జరిగింది. ఇది ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం ఆల్రెడీ డేటా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏమున్నాయంటే మరి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరి ఈ వెబ్సైట్కి వెళితే మీకు ఫుల్ డేటా వచ్చేస్తుంది. మరి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జనరల్ ఒకటి ఉంది, జనరల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్, ఎస్సీ ఒకటి ఉంది, మరి సివిల్లో మరి ఎస్సీ జనరల్లో ఒకటి ఉంది, ఎస్టీ జనరల్లో గర్ల్స్లో ఒకటి ఉంది, మరి బీసీబీ జనరల్లో ఒకటి ఉంది, బీసీడీ గర్ల్స్లో ఒకటి ఉంది, బీసీఈగా ఇక్కడ మొత్తం సివిల్ ఇంజనీరింగ్లో 8 ఉండటం జరిగింది. మరి అదేవిధంగా మరి సిఎస్బి కూడా ఒకటి ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇది జనరల్ బీసీబీకి ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఒకటి ఉంది. మరి సిఎస్సి లేవు, సిఎస్డి లేవు, సిఎస్ఎం లేవు, ఈసీఈ లేవు. ఇక్కడ త్రిబుల్ కూడా ఒకటి ఉంది, ఎస్సీ జనరల్లో ఒకటి ఉంది, ఒక సీట్ ఉంది. ఎస్టీ జనరల్లో ఎస్టీ గర్ల్స్, బీసీఏ ఒకటి ఉంది, మరి బీసీబీ గర్ల్స్ 2 ఉండి మొత్తము 9 సీట్లు అయితే ఉండటం జరిగింది త్రిబుల్. ఇదే విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో మనకి 13 సీట్లు ఉంది. ఓసీ జనరల్ ఒకటి ఉంది, ఎస్సీ జనరల్ ఒకటి ఉంది, ఎస్టీ ఒకటి ఉంది, బీసీఏ ఒకటి ఉంది, బీసీఏ గర్ల్స్, బీసీబీ జనరల్, బీసీబీ గర్ల్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి ఉంది, జనరల్ ఉంది, తర్వాత మరి బీసీడీ గర్ల్స్ ఉంది, ఈ విధంగా 13 ఉండటం జరిగింది. మరి అదేవిధంగా ఇది కొత్త బ్రాంచ్లో 18 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. 18 సీట్లు అయితే జనరల్ మీరు కంపల్సరీగా వస్తుంది. మంచి కాలేజ్ అమ్మ, వెళ్ళి ప్రతి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు వెళ్ళి జారండి. మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరైతే మరి మీ యొక్క బ్రదర్స్, ఫ్రెండ్స్, మరి మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చాలా సీట్లు ఉండటం జరిగింది. మరి అదేవిధంగా ఈవీఎల్లో జనరల్కి 2, ఎస్సీ ఓయు, ఎస్సీ జనరల్ 1, 2 ఉన్నాయి. మరి ఎస్సీ జనరల్ అన్రిజర్వ్డ్, ఎస్టీ 3, ఎస్టీ గర్ల్స్, బీసీఏ 1, బీసీబీఏ గర్ల్స్, బీసీబీ జనరల్ 3, బీసీబీ అన్రిజర్వ్డ్, బీసీబీ గర్ల్స్, మరి బీసీబీ అన్రిజర్వ్డ్ గర్ల్స్, బీసీడీ ఉంది, బీసీడీ ఇట్లా 18 సీట్లు ఉండటం జరిగింది. ఇది మీరు చూసుకోండి. అదేవిధంగా మరి మెకానికల్ కూడా ఉంది. మరి ఎస్సీ గర్ల్స్ అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది, ఎస్టీ గర్ల్స్ జనరల్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ జనరల్, బీసీ ఈ విధంగా ఉండటం జరిగింది. మొత్తము 9 సీట్లు అయితే ఉన్నాయి. బాగా భారీగా మీరు వెళితే ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశము ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. వెళితే మీకు సివిఆర్ కాలేజీ నంబర్ 1 కాలేజీ, టాప్ 10 కాలేజీలో ఒకటిగా ఉంది. ఇది మీరు వెళ్ళండి. మనకి ఇది ఇక్కడ సివిల్, మెకానికల్, త్రిబుల్, ఈఏలు ఉన్నాయి. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ వీ హ్యావ్ నాట్ టేకన్ అడ్మిషన్ ఇంటూ ఎనీవేర్ ఆల్ ఎలిజిబుల్ టు ద అప్లై ఈవెన్ నాన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ టీజీ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ 1,300 రూపాయలు అయితే క్వాలిఫై అయిన వాళ్ళు, 2100 నాన్ క్వాలిఫై కాని వాళ్ళు. మరి ఇది సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఇలాంటి నోటిఫికేషన్లు మరిన్ని రావటం జరుగుతుంది. ఫ్యూచర్లో మరిన్ని నోటిఫికేషన్లు మరి మీకు ఎంసెట్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ సంబంధించిన నోటిఫికేషన్లు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.